హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అందగాడు అనే నవల చెప్పుకుందామండి. ఆలస్యం చేయకుండా నవల్లోకి వెళ్ళిపోదామండి. కళావతి పండులాంటి కొడుకును కన్నది. అచ్చు తండ్రి పోలికలతో అందంగా ఉన్నాడు బాబు. రామాపతి కోరినట్లే అత్తమామలు వచ్చారు. పక్క పోర్షన్లో దిగారు. సహాయంగా శ్రీలక్ష్మిని కూడా తీసుకువచ్చారు. శ్రీలక్ష్మిని పంపడం రామచంద్రకు అసలు ఇష్టం లేదు. ఆమెకు వెళ్ళాలని ఉన్నదని గ్రహించి పంపాడు. ఆమె ఆ ఇంట్లో ప్రతి వస్తువు వంక కన్నార్పక ఆశగా చూసింది. సినిమాలలో తప్ప ఇలాంటి ఇల్లు అలంకరణ ఆమె చూడలేదు. తనకు అందం ఉండి కూడా లాభం లేదు. కళావతికేముంది? కేవలం డబ్బు. ఆ డబ్బుతోనే ఈ భర్తను కొన్నది. అలాగే గది గుమ్మంలో నిలబడి కళావతి పడక గది వైభవం చూసింది. ఆ ఇంట్లో పని తెమలనే తెమలదు. ఈరోజు పనివాడు తొందరగా నిద్రపోయాడు. మంగమ్మ, కళావతి కూడా నిద్రపోయారు. రామాపతి బయటకు వెళ్ళాడు. అతను కారులో వస్తే తను వడ్డించాలట. కాకపోతే ఫోన్ చేస్తే క్యారియర్ పంపాలట. అతను ఏం చేస్తున్నాడో గాని ఎంత దర్జా! డ్రెస్సింగ్ టేబుల్ మీద సెంటు బుడ్లకేసి చూసింది. అలాగే మరో పక్క టేబుల్ పైన వాళ్ల పెళ్లినాటి ఫోటోలు కట్టిన ఫ్రేమ్ ఉంది. గోడలకు నగ్న సుందరీమణుల చిత్రాలు. కిటికీలకి తెల్లని సిల్కు పరదాలున్నాయి. దోమతెర కూడా అందంగా ప్రత్యేకంగా కుట్టినట్టుంది. నీలం చారల బెడ్ స్పైడ్ ఎంతో అందంగా కనిపించింది. నెలకు కనీసం 5,000 ఆదాయం ఉంటే తప్ప ఇలాంటివి చేయలేరు అనుకుంది. లక్ష్మి, రమాపతికి ఈ హంగులెలా అబ్బాయని ఆశ్చర్యపోతున్నావా? నా అందం తెచ్చిన హోదా ఇది. అందమైన ప్రతివారు నాలా అందంగా ఆలోచించాలి. కొందరు బుర్ర ఉపయోగిస్తారు, మరికొందరు అందం అడ్డువేసి సంపాదిస్తారు. అందం ఎరగా పెట్టి సంపాదించే అవకాశం మగాళ్లకు తక్కువ. ఆడవారైతే అంచెలంచెలుగా ఆకాశాన్ని అందుకోవచ్చు అన్నాడు. అకస్మాత్తుగా వచ్చిన ఈ ఉపన్యాసానికి విస్తుపోయింది. తన హృదయం చదివినట్టే ఎలా చెప్పగలిగాడు? లక్ష్మి, నిన్ను చూస్తుంటే నాకు బాధగా ఉంటుంది. ఆ రాస్కల్ రామచంద్రుడిని చూస్తే ఒరేయ్ రావణ బ్రహ్మ, సీతను చెరబట్టావురా అని కొట్టాలనిపిస్తుంది అన్నాడు జాలిగా. మీరు స్నానం చేస్తారా, వడ్డించేదా? స్నానం వడ్డన రోజూ ఉండేవే. నువ్వు కాస్త ధైర్యం చెయ్యి. ఈ బీదరికం అనే నరకం నుంచి బయటపడతావు. రోజూ చెప్పాలంటే ఊరకుక్క, గుంటనక్కల తల్లి కూతుళ్ల కాపలా ఉంటున్నారు అన్నాడు. శ్రీలక్ష్మి భయంగా అవతలి వాటాలోకి తొంగి చూసింది. ఇప్పుడే లేవదులే మీ మేనత్త. ఆవిడ గుణగణాలు తెలియవా? పడక దొరికిందంటే ఆ పరమశివుడు శిరస్సును తాండవం చేసినా లేవదు. మా కళకు నిద్ర ఉంటే చాలు. అందమైన మగడు కూడా అక్కర్లేదు అన్నాడు కూర్చుని బూట్లు విప్పుకుంటూ. నేనేం చెయ్యాలి అన్నది తడబడుతూ. ఆ మాట అడిగావు బావుంది. నీవు సినిమా తారవు కాలేవు. మంత్రులను శాసించే ఆకర్షణ నీలో ఉంది అన్నాడు ఆమె ముందే ప్యాంటు షర్టు విప్పి లుంగీ చుట్టుకుంటూ. నేనా? మంత్రులను శాసించడమా? ఆశ్చర్యంగా చూసింది. ఆ ఆడదాని ఓరచూపులో జగాన ఓడిపోని ధీరుడెవ్వడు అని రాగయుక్తంగా పాడి ముఖం నీళ్లతో కడుక్కుని వచ్చాడు. వెరీ సింపుల్. మీ ఆయనకు ఇక్కడేదైనా చిన్న ఉద్యోగం వేయించే పూచీ నాది. ఆ తరువాత కథ దానంతట అదే మారుతుంది. మీరు సిటీలో కాపురం పెట్టడం ముఖ్యం అన్నాడు వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని. ఆయన అంగీకరిస్తారో లేదో అన్నది సంశయంగా. సిటీలో కాపురం పెట్టడం అంటే మాటలా? అక్కడే నీ నేర్పు ఓర్పు బయటపడాలి. అతను ఇంకేదో చెయ్యబోయాడు. ఫోన్ మోగింది. చూడు లక్ష్మి, ఆడవాళ్లైతే నాకివ్వు, మగవాళ్లైతే ఢిల్లీ వెళ్ళానని చెప్పు అన్నాడు. శ్రీలక్ష్మి వెళ్ళి ఫోన్ ఎత్తింది. అవతల నుండి దురుసుగా మగకంఠమే ఎత్తింది. హలో, రామాపతి గారిల్లేనండి? వారు ఢిల్లీ వెళ్ళారండి. నాకేం పట్టింది? వారు చెప్పమన్నట్టు చెప్పాను. వచ్చి మాట్లాడుకోండి. నన్నంటే ఊరుకోను. ఎంత పని చేశావు లక్ష్మి? అతను కంగారుగా లేచాడు. నాకేం తెలుసు? వాడు చాలా అసభ్యంగా మాట్లాడుతున్నాడండి అన్నది. అతను కార్యవాది, పేచీలు పెట్టుకునేవాడు కాదు. అందుకే వచ్చి కూర్చున్నాడు. వడ్డించు అన్నాడు. లక్ష్మి వడ్డిస్తోంది. ఆమె శరీరంలో ఎక్కడెక్కడో పాకుతున్నాయి అతని చూపులు. ఆమె భుజాల మీదకి పైటలాక్కుంది. ఎప్పుడొచ్చారు? ఆవలిస్తూ వచ్చింది కళావతి. హాయ్ కళా, లేచావా? నిన్ను లేపొద్దని ఎంత ప్రయత్నించినా వీలుపడలేదు. అన్నం కలుపుతూ భార్యను పలకరించాడు. లక్ష్మి, నీకేం చెప్పాను? ఎదురింటి అక్కయ్య గారింట్లోకెళ్ళి ఏదైనా ఒక కూర తెమ్మని చెప్పలేదు? శ్రీలక్ష్మి అర్థం కానట్లు చూసింది.
కళావతి ఇందాక చెప్పింది కూర అడుక్కురమ్మని, కానీ అదెంత హీనమైన పనో అర్థమైంది. అందుకే వంకాయ ఎగురు సాంబారు ఉన్నదని ఊరుకున్నాను. ఆయన ఒక కూరతో 2 ముద్దలే తినగలరే మొద్దు అన్నది ఉరిమి చూస్తూ. ఆ మాట చెబితే ఇంకో కూర చేసేదాన్ని. బీరకాయలున్నాయి అన్నది అభిమానంగా. అడుగు తిన్నట్టే ఉంది తెలివి. రోజూ 2-3 వేపుళ్ళు ఇగురు చేస్తే అడుక్కు తినిపోతాము అన్నది కోపంగా. చూడు కళ, మీ అన్న ఒట్టి బైతు, ఆమెకేం నేర్పలేదు. నువ్వు ట్రైనింగ్ ఇవ్వు. మొదట ఆ నిండు ముత్తైదువో అవతారం చాలించుమను అన్నాడు రమాపతి. ఆమె లేచి ఎదురింటావిడను పిలిచింది. అక్కా, అక్కయ్యా గారాలు పోయింది కళావతి. ఏం కళ, భోజనాలు అయ్యాయా? ఆమె బక్కపలుకు నోట్లో వేసుకుని వచ్చింది. ఇంకా లేదక్కా, ఇప్పుడే ఏదైనా కూర వండుదామని వంటిల్లు వైపు వెళ్తూ మిమ్మల్ని పలకరించాను. మనం ఏ గడియలో ముఖం చూసుకున్నామో గాని మిమ్మల్ని చూడకపోతే తోచదు అన్నది. అదేమమ్మా, మీ వదిన ఉన్నారు కదా, కూర వండలేదా అన్నదావిడే. వాళ్ళు కారం పడేసి వండుకుంటారక్కా. ఇప్పుడేం వండుతావు, నేను పంపుతానుండు. ఆమె కూతురితో బెండకాయ వేపుడు పంపింది. అప్పుడే వాకిట్లో ఓ కారొచ్చి ఆగింది. అందులో నుండి దిగిన వ్యక్తి చెమట తుడుచుకుంటూ వచ్చాడు. రామాపతిని పిలవండి. ఆయన లేరండి, మీ పని మీదే మినిస్టర్ గారి దగ్గరకు వెళ్లారు అన్నది కళావతి. కారు బయటున్నది అనుమానంగా చూశాడు అతను. నా కోసం ఆసుపత్రికి చెకప్కు వెళ్లాలని ఉంచారు. రాగానే మీ దగ్గరకు పంపిస్తాను అన్నది. ఆమె తలుపుకు 2 చేతులు వేసింది. అతను మాట్లాడలేకపోయాడు. ఇంట్లోకి తొంగి చూసే అవకాశం కూడా లేదు. అందుకే వెళ్ళిపోయాడు. లక్ష్మి నోరు వెళ్ళబెట్టింది. అతను తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అన్నం తిన్నాక గదిలోకి వెళ్ళి చెయ్యి కడగవలసిన పని ఏమిటో అర్థం కాలేదు. ఆమె తలుపు కాస్త తొలగించి చూసింది. నోటి నుండి కట్టుడు పళ్ళు తీసి బేసిన్పై పెట్టి నోరు కడుగుతున్నాడు అతను. పళ్ళు లేని అతన్ని చూస్తుంటే ఓ దయ్యాన్ని చూసినట్టుంది. కెవ్వున కేక వేయబోయి ఆగిపోయింది. నోటికి చెయ్యి అడ్డం పెట్టుకుని వచ్చింది. అందగాడని పొగిడే అతనికి కట్టుడు పళ్ళు, రంగేసిన జుట్టు. కళావతి రావడంతో బయటకు వచ్చింది. భార్యాభర్తలు వాదించుకుంటున్నారు. 1,00,000 రూపాయలు ఎలా ఖర్చవుతాయండి? ఖర్చు పెడితే అవుతాయి, నన్ను విసిగించకు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నాను. నువ్వేం గొడవ చెయ్యకు. ఆ తరువాత గుసగుసలు వినిపించాయి. లక్ష్మి అలా కుర్చీలో కూర్చుండిపోయింది. ఎదురుంటి అక్కయ్య గారొచ్చారు. కళావతి, ఓ కళ అంటూ కళావతి నవ్వు ముఖానికి పులుముకుని వచ్చింది. కళ, గ్యాస్ అయిపోయి వారం రోజులైందమ్మా. సిలిండర్ తీసుకురా, ఇస్తాను అంటున్నారు. మీ బావగారు లేరు. ఓ 25 రూపాయలుంటే ఇద్దు అన్నది. కళావతి ఒక్క క్షణం ముఖం చిట్లించింది. లక్ష్మి, నీ దగ్గరుంటే ఇవ్వు. అవునక్కయ్యా, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. మీ మరిది ఎప్పుడు 500 ఇంట్లో ఉంచుతారు. ఏ అవసరం ఎలా వస్తుందోనని అసలు ఎంత అవసరం వచ్చినా వాడరు. అవతలావిడ ముఖం మార్చుకుని లక్ష్మి ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడే ఇంటాయన వచ్చాడు. కళమ్మ, ఇంటద్దే. అతను సూటిగా చూసి సూటిగా మాట్లాడుతాడు. రండి బాబాయ్ గారు, కాఫీ పుచ్చుకుంటారా? అసలు ఈ మధ్య రావటం లేదేమిటి? ఆప్యాయంగా అడిగింది. తీరిక లేదమ్మా, కాఫీ గీపీ ఏం వద్దు. అద్దె కావాలి అన్నాడు కాస్త కరుకుగా. అదేం మాట లక్ష్మి, ఓ కప్పు కాఫీ పట్రా అన్నది. లక్ష్మి వంటింట్లోకి వెళ్ళగానే ఆయనకు తన సాధక బాధకాలు చెప్పింది. నాకు పురుడు కష్టమై పెద్ద ఆసుపత్రిలో చేరాను. ఈ నెల చాలా బాగా ఖర్చయింది బాబాయ్ గారు, వచ్చే నెల ఇస్తాను అన్నది. పోయిన నెల అలాగే అని 100 రూపాయలు ఇచ్చేవు. నాకు మొత్తం కావాలి అన్నాడు అతడు బొండిగా. మరి ఆయన ఊళ్ళో లేరు అన్నది. అదేమిటమ్మా, ఇంతకు ముందేగా కారులో వచ్చింది. నేను భోజనం చేస్తుండగా పిల్లలు చెప్పారు అన్నాడు ఆశ్చర్యపోతూ. వస్తూనే హడావిడిగా వెళ్లారు. రాగానే చెబుతాను అన్నది. అతనికి తెలుసు ఆమె అబద్ధం ఆడుతోందని. కానీ ఆడవారిని ఏమన్నా తన నెత్తికే చుట్టుకుంటుందని భయపడ్డారు. సరేనమ్మా, మొత్తం అడిగి ఉంచు, నేను వస్తాను అన్నాడు అతను. మంచిదండి. అతన్ని సాగనంపి ఇంట్లోకి వచ్చింది. లక్ష్మి కాఫీ కప్పు పట్టుకుని వచ్చింది. లక్ష్మి, నీకు బుర్ర లేదే? ఇదేమన్నా చింతల నాగమ్మ ధర్మసత్రం అనుకున్నావా? మాట వరుసకు నేను అనగానే తెస్తారా అని కసురుకుంది. కాఫీ తీసుకుని గడగడా తాగేసింది. ఆ సాయంత్రానికి ఇంటాయన మరో కబురు పంపాడు. తనకు ఇల్లు అవసరం కాబట్టి ఖాళీ చెయ్యమని. ఖాళీ చేయటమే ఉత్తమం. ఈ వీధిలో కాస్త మన పరిచయాలు పెరిగాయి. వేరే వీధికి వెళ్ళాలి కళ.
మనకు ఇల్లు చూస్తాను, కానీ ఇంటాయనతో ఏదో రకంగా పేచీ పెట్టుకో. ఆ అద్దె మాత్రం ఎందుకివ్వాలి అని సలహా ఇచ్చాడు. కళావతి తల పంకించింది. శ్రీలక్ష్మి చిత్తరువులా చూస్తోంది. ఎన్ని బుద్ధులో! మా బుద్ధావతారాన్ని కోసినా ఇలాంటి ఆలోచనలు వస్తాయా అనుకుంది. సాయంత్రం ఓ ఇల్లు చూసి వచ్చాడు. క్రింద 3 గదులు తమకి, పై 2 గదులు శ్రీలక్ష్మి రామచంద్రకి అని చెప్పాడు. అన్నయ్య గారు వారిని అడగలేదు, వారేమంటారో దిగులుగా చూసింది శ్రీలక్ష్మి. నన్ను రమా అంటూ పిలువు అన్నాడు భార్య వంక చూసి. ఆమె ముఖం చిట్లించింది. అది కాదు కళ, అందమైన వారిని అందంగా పిలవడం ఓ కళ. అది నేర్పు మీ వదినకి. ఆ పల్లెటూళ్ళలో ఎన్నాళ్ళున్నా పొట్టకు బట్టకు సరి అన్నట్లుగా ఉంటుంది. నువ్వేమంటావో, ఎలా కన్విన్స్ చేస్తావో గాని మీరు హైదరాబాద్ రావాలి అన్నాడు. శ్రీలక్ష్మి అలాగే నిలబడిపోయింది. కళావతి గదిలోకి వచ్చి వెనకాల వచ్చిన భర్తను రుసరుసలాడుతూ చూసింది. ఏమిటా వగలాడిని హైదరాబాద్ రమ్మంటున్నారు? నేను ఏది చేసినా నీ మేలు కోరి అని నువ్వు నమ్ము కళ. నా పనులను ఆపేక్షిస్తూ పతనం ప్రారంభం అవుతుందని చెప్పానా లేదా? వాళ్ళింటికి వచ్చిపోయే వాళ్ళుండరు కాబట్టి ఆ గదులు మనం వాడుకుందాం. జీతం బత్తెం లేని నౌకరుల శ్రీలక్ష్మి చాకిరీ చేస్తుంది అన్నాడు నచ్చచెబుతూ. అంతేనా, మరేదైనా ఉద్దేశం ఉందా? కళ, నువ్వు నన్ను అనుమానించాక నేను బ్రతకడం అనవసరం. పైకి పురుషుడు రసికుడిలా కనిపించాలి. అయినా శ్రీలక్ష్మి చెల్లెలి వరస. ఎంతటి వాడైనా చెల్లెల్ని తాకుతానా? దీనంగా చూశాడు. కళావతికి జాలి కలిగింది. ఈ భర్త మూలంగానే కదా తను పండులాంటి కొడుకును కని అందరిలో తల ఎత్తుకుని తిరగగలుగుతుంది. సారీ వెళ్ళి అతని మెడకు చేతులు వేసింది. గుడ్ డార్లింగ్, అలా ఉండాలి. ఆమె బుగ్గలు నిమిరాడు. అతను వెళ్ళి పడుకున్నాడు. కళావతి ఇంటివారు అద్దెకు వచ్చారు. ఏమయ్యా, మాకు మర్యాద లేదనుకున్నావా? ఆయన లేరు, రాగానే పంపుస్తానంటినిగా అన్నది కోపంగా. ఆయన ఎప్పుడొస్తారు? అవన్నీ నీకు చెప్పాలా? వసూలుకు వచ్చిన కూలి వెధవ. ఏమండోయ్, మాటలు తిన్నగా రానియండి. మాటా పెరిగింది. వసూలుకు వచ్చిన అబ్బాయి తండ్రి వచ్చాడు. అతన్ని చూస్తూనే కళ పెద్ద పెట్టున ఏడవడం మొదలుపెట్టింది. ఏమయ్యా, మీకు మానమర్యాదలు లేవా? మా వారు అన్నీ వ్యాపార పద్ధతిలో ఆలోచిస్తారు. 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కడితే 1 రూపాయి వడ్డీ గిట్టదని. లేకనా 1,00,000 రూపాయల కట్నంతో వచ్చాను. అడ్డమైన మాటలు పడడం మా కర్మ. అమ్మా, మేము అడ్డమైన వాళ్ళమే. అద్దె ఇవ్వు తల్లి అన్నాడు అబ్బాయి తండ్రి. నీ కొడుకు నా కాళ్ళు పట్టుకుని క్షమార్పణ చెప్పాలి అన్నది దృఢంగా. వాడెందుకు చెబుతాడు? మర్యాదగా అద్దె ఇవ్వండి. ఈ గొడవ అవుతుండగానే పోలీసులు వచ్చారు. ఏ మిస్టర్, 4 రోజులు ఆలస్యమైతే ఇంత దౌర్జన్యం చేస్తారా? నడు స్టేషన్కు. ఆ తండ్రి కొడుకుల్ని పట్టుకెళ్లారు. ఇంట్లో ఉండి భర్త పోలీసులకు ఫోన్ చేశాడని అర్థమైంది. చిచి, ఇంత అమర్యాదస్తుల ఇంట్లో ఉండడం మాదే బుద్ధి తక్కువ. ఫస్టుకు వెళ్ళిపోతాము అన్నది. ఈ పీడ విరగడంతే చాలు అన్నట్లు వాళ్ళు మళ్ళీ అద్దె పేరు ఎత్తలేదు. భర్త తెలివితేటలకు మురిసిపోయిందామె. ఏమిటోనే అమ్మా, మన ఊళ్ళో అయితే 1000 రూపాయలలో అన్నీ అయిపోయేవి. ఈ ఊళ్ళో పురుడు కాదు గాని వచ్చిన 2 నెలలకు 7-8 వేలు ఖర్చయిపోయాయి. వాపోయింది మంగమ్మ కూతురి ముందు. ఏమిటమ్మా ఆ లెక్కలు? 10 మందికి పెట్టినట్టు ఉన్నది ఒక్కదాన్ని. ఈ కాలంలో 4-5 కాన్పులు పురుళ్ళు పుణ్యాలు చేస్తున్నారా? వీడు మరోడైతే చాలు. నీకంతగా బాధగా ఉంటే మీ అల్లుడిని అడిగి డబ్బిస్తాను. ఆమె లోపలికి వెళ్ళబోయింది. అయ్యో అయ్యో, ఇదెక్కడి కర్మే? మనలో మాటగా అంటే ఆ మహానుభావుడికి చెబుతావా? వద్దమ్మా వద్దు అన్నది. అయినా కళావతి ముభావంగానే ఉన్నది. మంగమ్మ కూతురి ముభావం భరించలేకపోయింది. ఓ 1000 రూపాయలు అల్లుడి చేతిలో పెట్టింది. ఘనంగా నామకరణోత్సవం జరపండే అమ్మా, మేము వెళ్ళిపోతాం. మా వైపు నుండి 10 మందిని బొట్టెట్టి పిలిస్తే చాలు అన్నదామె. అత్తయ్య, మీ వైపు 10 మంది వద్దు, మా వైపు 2 వద్దు. నా హోదా ఏమిటి? మినిస్టర్స్కి తప్ప ఎవరికీ పార్టీ ఇవ్వను. రమాపతి ఖచ్చితంగా చెప్పేశాడు. చూడు కళ, బంధువులంటూ నా పంక్తిన ఎవరికీ వడ్డించకు. ఒక్క నాయకుల పక్క తప్ప కూర్చోను అన్నాడు. ఆమె ఉదయం తండ్రికి భర్తకు వడ్డించింది. అలాగేనండి అన్నది అపరాధిలా. హోదా భరించగలరు, మరీ అంత హోదా చూపుతుంటే మంగమ్మకి ఎలాగో ఉంది. కూతురు పసిపిల్ల తల్లి, నిద్ర త్వరగా పోతుంది. అప్పుడాయన శ్రీలక్ష్మితో దిష్టి తీయించుకుంటున్నాడు. అవి ఆవిడకు బొత్తిగా గిట్టడం లేదు. ఏదో వంకన శ్రీలక్ష్మిని పంపాలని చూస్తోంది.
నీడపట్టున ఉండి మంచి బట్టలు కట్టుకుని కాస్త పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుంటుందేమో. చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది శ్రీలక్ష్మి. ఇంట్లోకి వచ్చిన ప్రతివారు ఓ క్షణం రెప్పవేయడం మర్చిపోయి ఆమెని చూడడం గమనించకపోలేదు. ఇంత ఖర్చులో ఖర్చు, 100 రూపాయలకు ఓ వంట మనిషిని పెట్టుకుంటే పోయేది అనుకుంది. చీటికి మాటికి శ్రీలక్ష్మిని విసుక్కుంటోంది. శ్రీలక్ష్మి మేడపై భాగంలోని 2 గదుల్లోకి తనకున్న బంగారం అమ్మి ఫర్నిచర్, కర్టన్లు తెప్పించింది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని ఒక క్షణం నాగుపాములాంటి తన జడవంక చూసుకుంది. తరువాత మెల్లగా కనుబొమ్మలు దిద్దుకుని నుదుట తిలకం పెట్టుకుంది. నిలబడి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుని పమిట కాస్త పక్కకు తీసింది. లక్ష్మి, త్వరగా తెములు, ఊరికి వెళ్ళిపోదాం అంటూ వచ్చిన భర్త విభ్రాంతిగా విస్మయంగా చూశాడు ఆమె వంక. మనం ఇక్కడే ఉందామనుకున్నాము కదా అన్నది నెమ్మదిగా. నువ్వు అనుకున్నావేమో, నేను అనుకోలేదు. కోడల్ని తీసుకురారా అని అమ్మ పోరు పెడితే వచ్చాను. వచ్చాక ఇక్కడ ఉద్యోగం అన్నావు. 10 రోజులుగా చూస్తున్నాను. బంట్రోతుగా ఆయనకు కావలసినవి తెచ్చి ఇవ్వడం తప్పితే ఏం చేశాను అన్నాడు రోషంగా. ఉద్యోగాలు ఆయన జేబులో ఉంటాయా? నెమ్మదిగా చూస్తారు అన్నది నిర్లక్ష్యంగా. మరోసారి అద్దం ముందు చుట్టూ తిరిగి చూసుకున్నది. అంతా దగ, మోసం. ఎవడో నాటకాల రాయుణ్ణి ఊరికి తెచ్చి మంత్రిగారు అంటూ మోసం చేసిన ఆయన నాకు ఉద్యోగం ఇప్పిస్తాడా? చిచి, వెధవ బ్రతుకులు అసహించుకుంటున్నట్లుగా అన్నాడు. మన ఊరికి వచ్చిన ఆయన మంత్రిగారు కాదా? చెప్పానుగా, హైదరాబాదులో పేరు మోసిన స్టేజ్ నటుడట. అతని శ్వాసలో పాము బుసలు వినిపిస్తున్నాయి. అతని మాటలో ఏవగింపు కనిపిస్తుంది. ఆమె అప్రతిభురాలైనట్లుగా చూసింది. మొదట నుండి అతనంటే అతను అందగాడని, ఆడపిల్లల్లా అలంకరణ చేసుకుంటాడని మీకు గిట్టదు. అందుకే ఏదో కల్పిస్తున్నారు అన్నది వెళ్ళి అతని భుజాలపై చేయి వేస్తూ. అయ్యో రాత! అతనిపై కల్పించి చెప్పే కర్మ నాకేం పట్టింది? ఇతను ఉద్యోగం ఇప్పించలేడు. ఇప్పించినా నాలాంటి వాడికి ఎవరిస్తారు మంచి ఉద్యోగం? బంట్రోతు ఉద్యోగం తప్ప. మినిస్టర్ గారిని కలుసుకున్నాను, ఆయన లేరు అన్నాడు. ఈసారి అతని మాటలో అంతులేని ఆశ్చర్యం ధ్వనిస్తోంది. పరిశ్రమల మంత్రిగారు మారిపోయారేమో అన్నది. ఆమెకు రమాపతి అంతటి వాడేనని అర్థమైనా భర్త దగ్గర అంగీకరించలేదు. అందుకే ఏదో అడ్డంకి వేస్తోంది. నేను మొదట అలాగే అనుకున్నాను. మాట వరుసలో డ్రైవర్ అన్నాడు. నిజమా అబద్ధమా అని ఆ నటుడిని కలుసుకున్నాను. అతను అంగీకరించాడు అన్నాడు పగలే ఇంత మోసమా అన్నట్లు చూస్తూ. ఆ, తను నమ్మలేనట్లుగా చూసింది. ఒక 5 నిమిషాలు ఇద్దరూ స్తబ్దంగా ఉండిపోయారు. అతనేం చేస్తే మనకేంటండి? మనకేదో వ్యాపారం చూపిస్తానన్నాడు. అది చూసుకుని వెళ్ళిపోదాం. విడిగా ఇల్లు తీసుకుందాం అన్నదామె. వాళ్ళు మాటలు పూర్తి చేయకముందే రమాపతి 2 వ్యక్తులను తీసుకుని వచ్చాడు. దీస్ ఆర్ గెస్ట్ రూమ్స్. వీళ్ళు మా గెస్ట్స్. లక్ష్మి, ఈ పూటకు మీరు కింద ఉండండి. శ్రీలక్ష్మి భర్తతో ఏకాంతంగా గడపాలనుకున్న కోరిక అణగారిపోయింది. అన్నం కూడా తినకుండా రామచంద్ర బయటకు వెళ్ళిపోయాడు. ఆమె వచ్చిన వారికి వండి పెడుతూ అశాంతిగా ఆరాటంగా గడిపింది. భర్త వచ్చిన 10 రోజులలో ఒక్కరోజు తను ముచ్చటపడి కొన్న మంచంపై పడుకోగలిగింది. రాత్రి 11 గంటలకు వచ్చాడు. మధ్య గదిలో మంగమ్మ పిల్లడిని వేసుకుని పడుకుంది. బయట గదిలో సోఫా కమ్ బెడ్ పైన ధర్మయ్య గుర్రు పెడుతున్నాడు. పైన భార్యాభర్తలు పడుకున్నారు. ముందు గదిలో అతిథులు పడుకున్నారు. ఏమండి, భోజనం చేద్దాం రండి అన్నది శ్రీలక్ష్మి. నాకు ఆకలిగా లేదు లక్ష్మి, మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఈ హంగులు రంగులు నాకు కంపరంగా ఉన్నాయి అన్నాడు. ఎల్లుండి అత్తయ్యగారు వస్తారట, అందరం కలిసిపోదాం అన్నది. అతను కూడా ఎగిరిపడలేదు. ఇది రంగురంగుల జలతారు వల. ఆ వల నుండి భార్యను జాగ్రత్తగా లాగాలి అని తెలుసు. తెలిసి తెలియని వయసు. మెరిసేదంతా మేలిమి కాదని తెలుసు. ఆమె భర్తకు వడ్డించి తను గుప్పెడు మెతుకులు వేసుకుంది. అందులో మజ్జిగ పోసుకుంది. ఏం నాజూకా, కాసిని మెతుకులు వేసుకున్నావు? ఆకలిగా లేదండి అన్నది కంచంలో గీతలు గీస్తూ. పర్వాలేదు తినబోయ్, తిన్నంత పరిశ్రమ ఉంటుంది అన్నాడు అతను. అది కాదండి, నాకేమో అనుమానంగా ఉంది. ఏమిటి, కడుపులో నొప్పా అన్నాడు కంగారుగా. ఒట్టి మొద్దుబుర్ర. తల వంచుకుని కాస్త సిగ్గుపడింది. అబ్బా, ఏమిటి లక్ష్మి అన్నాడు. ఇదెక్కడి మనిషి? సినిమాల్లో చింతకాయ తినగానే మామిడికాయ కొరకగానే గ్రహించి వేస్తారు. తను ఊహించడానికి ఆస్కారం ఇచ్చినా ఊహించడేం? చెప్పు లక్ష్మి, రేపు డాక్టర్ గారును చూపించుకుని వెళ్దాం అన్నాడు. అది కాదండి, మరేమో నెల తప్పిందేమోనని అనుమానం అన్నది.
అతను ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరయ్యి ఆమెను ఎత్తి తిప్పలేదు. ఎగిరి గంతేయనూ లేదు. అతను కూడా సిగ్గుపడ్డట్టు తల వంచుకున్నాడు. అమ్మ చాలా సంతోషిస్తుంది లక్ష్మి అన్నాడు. మీకు మీకు సంతోషంగా లేదా అన్నది తను నేలచూపులు చూస్తూ, అన్నం అటు ఇటూ కెలుకుతూ. చాలా సంతోషంగా ఉంది లక్ష్మి అన్నాడు మృదువుగా, మెల్లగా, ఆమెకు మాత్రం వినిపించేలా. ఒకరిని ఒకరు చూస్తూ చాలాసేపు కూర్చున్నారు. ఇద్దరూ చెయ్యి కడిగేసుకుని లేచారు. ఆ ముసలాయన ఈ గదిలో పడుకుంటే ఏం పోయిందో విసుక్కుంది లక్ష్మి. దిండు చాపా తీసుకుని వచ్చేటప్పుడు ఆమెను దగ్గరగా లాక్కొని పెదవులపై, కళ్ళపై, నుదుటిపై ముద్దు పెట్టుకుని వదిలేశాడు. మర్నాడుదయం రామచంద్ర మంగమ్మతో ఈ విషయం చెప్పి ఒకసారి డాక్టర్కు చూపించమన్నాడు. తనే తీసుకుని వెడతానంటే ఆమె పెద్దరికం దెబ్బతింటుందని. విన్నావుటే కళమ్మా ఆమె కూతురికి చెప్పింది. విన్నారటండి నిమ్మరసం తేనె తాగుతున్న రమాపతితో కళావతి చెప్పింది. అతను గంభీరంగా నవ్వాడు. చాలా సంతోషం. మీ అన్న మగాడైనని నిరూపించుకున్నాడు. గుడ్ అన్నాడు. అది వ్యంగ్యమో నిజమో అర్థం కాలేదు. ఈరోజు డాక్టర్ దగ్గరకు తీసుకెళ్దాం అన్నాడు. మనం తీసుకెళ్లడం ఏమిటి, భర్త ఉన్నాడుగా అన్నది రుసరుసలాడుతూ కళావతి. మరీ అంత స్వార్థం పనికిరాదోయ్. నీకు పురుడు పోసింది కదా, ఆ మాత్రం కృతజ్ఞత లేదా అన్నాడు నవ్వుతూ. ఆయన ఉపహారం చేసేటప్పుడు వరండాలో రామచంద్ర గడ్డం గీసుకుంటున్నాడు. చూడవయ్యా శ్రీరామచంద్రమూర్తి, వెళ్ళి మీ అమ్మని తీసుకురా. ఈ సమయంలో 4 అందమైన ప్రదేశాలు చూస్తే అందంగా పుడతారు పిల్లలు. మీతో ఆవిడ తిరుగుతుంది. ఇద్దరి కోసం పెట్రోల్ దండగ ఎందుకు అన్నాడు రమాపతి. రామచంద్ర మౌనంగా విన్నాడు. తను నోరు విప్పితే ఎన్నో మాట్లాడాలి. అవి ఎవరికీ నచ్చవు. నిజాలని తెలిసినా ఆమోదించరు. ఏమయ్యా మాట్లాడవు? వాడు మాట్లాడేదేమిటి బాబు, వస్తుంది భాగ్యం. ఆమె అయినా ఏం చూసిందని అన్నాడు ధర్మయ్య. ధర్మయ్య పట్ల రామచంద్రకు గౌరవభావం తగ్గలేదు. అందుకే ఆయన మాటకు ఎదురు చెప్పలేకపోయాడు. అతను ఊరికి బయలుదేరుతూ బ్యాంకుకు వెళ్ళి తన పొలంపై ఎంత లోను వస్తుందో కనుక్కొని వారాలు తీసుకున్నాడు. 2000 ఖర్చు పెట్టడానికి ఎస్టిమేషన్ తీసుకుని ఇల్లు చేరాడు. భాగ్యమ్మ ఒంటరిగా వచ్చిన కొడుకును చూసి ఆశ్చర్యపోయింది. కోడలేదిరా అన్నది కాస్త కోపంగా. ఆమెకి మధ్య కోడలి నిర్లక్ష్యం పట్ల చాలా కోపంగా ఉంది. కోడలు నీకు మనవణ్ణిచ్చే ప్రయత్నంలో ఉందమ్మా అన్నాడు. తన సంతోషం బయటకు ప్రదర్శించకుండానే వెళ్ళి బావిలో చేదవేసి నీళ్లు తోడుకున్నాడు. ఒట్టి తిక్కమాలోకం, ఆ చెప్పేదేదో పూర్తిగా చెప్పి ఏడవరాదు అన్నది అతని వెనకే వచ్చింది. కోడలికి నెల తప్పిందా, ఎన్నో నెలరా? అవసరం లేకపోయినా మరో చేద తను బావిలోకి వేసింది. ఏమో నువ్వే వచ్చి కనుక్కో. అలాగే 4 ఊళ్ళో తిరిగి రమ్మన్నారు కళావతి భర్త అన్నాడు. కాళ్ళు ముఖం కడుక్కుని బయటకు వెళ్ళబోయాడు. అదేమిట్రా కళావతి భర్త అంటావు, నీ బావకాడా? అంతా ఆ అయ్యబుద్ధులే మురిపెంగా విసుక్కుందామె. నన్ను బావగా అంగీకరించడానికి ఆయన హోదా అడ్డు వస్తుంది. ఆయనలా అందంగా లేనట అన్నాడు. నీకేమైందిరా, సత్తుపిండి సంచిలా పట్టావు. ఆ కష్టాలు మనల్ని తరిమి తరిమి కొట్టాయి. మరి కళమ్మ ఏ పాటి అందగత్తె అని భార్యగా అంగీకరించాడు అన్నదామె. నవ్వేశాడు రామచంద్ర. నాకెందుకో గాని అమ్మా, ఆడపిల్లల్లా అలంకరించుకునే మగవాళ్ళంటే పరమ చిరాకు. ఆయన అబద్ధాలు చూస్తే కంపరంగా ఉంటుందమ్మా. మంత్రిగారి ఉదంతం చెప్పాడు. నిజమా రాముడు? ఇదెక్కడి విడ్డూరం రా? ఆమె బుగ్గలు నొక్కుకుంది. నమ్మలేకుండా ఉంది. ఎవన్నో తీసుకువచ్చి మంత్రి అనడమా? ఇంత ఘోరమా? మరెవరైనా చెబితే తీసి పారేసేది. చిన్నప్పటినుంచి కొడుకంటే అభిమానం. అబద్ధాలు కల్పించి చెప్పే స్వభావం కాదని తెలుసు. అందుకేనమ్మా నేనొకటి నిశ్చయించుకున్నాను. ఈ ప్రపంచంలో అవినీతితోనే డబ్బు సంపాదించగలనన్న అపోహను తొలగిస్తాను. కష్టపడి పైకి రావచ్చు. మోసం వేషంతో, బుద్ధిబలం, భుజబలంతోనూ పెద్దవారు కావచ్చని నిరూపిస్తానమ్మా. ఈ పందెంలో ఓడిపోతానో గెలుస్తానో తెలియదు. బయటవారి సహకారం ఉండదని తెలుసు. నీది లక్ష్మిది ప్రోత్సాహం ఉంటే చాలమ్మా అన్నాడు ఆవేశంగా. వెంటనే కొంత డబ్బు కావాలి. నీ మురుగులు, లక్ష్మీ గొలుసు అన్నీ పెట్టాలి అన్నాడు. ఆమెకు తెలుసు కొడుకు అనవసరంగా ఏం అనడని. అందుకే మారు మాట్లాడక ఇచ్చింది మురుగులు. ఇంట్లో భర్త చనిపోయినప్పుడు 10వ రోజు చేయించిన వెండి మురుగులు చేతులకు పెట్టుకుంది. ఆమెకు ఆ రోజు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తనకు మనవడు పుట్టాలి, అంతకంటే ఏం కావాలి? కొడుకు పొలం వైపు వెళ్ళగానే ఆమె ఊళ్ళోకి వెళ్ళింది.
తన ఆనందం నలుగురితో పంచుకోవాలనే తాపత్రయపడింది. రామచంద్ర ఊహలు వేరుగా ఉన్నాయి. తనకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా ఒకటే. తనకు తండ్రి లేడు కాబట్టి చదువు రాలేదు. తన పిల్లలను విద్యావంతులను బుద్ధివంతులను చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మికి వచ్చిన పట్నం పిచ్చి వదలగొట్టాలి. అతను ఆమెకు నచ్చచెబుదామనుకున్న రోజునే ఆమె గర్భవతినని గర్వంగా చెప్పింది. గర్భిణీ స్త్రీలను నొప్పించకూడదని ఎక్కడో చదివింది గుర్తుకు వచ్చి తన ప్రయత్నం విరమించుకున్నాడు. సాయంత్రం వరకు 3 అడుగులు గోడ లేచింది. పశువుల పాక చాలా పెద్దది. దాంట్లో నుంచి కొంత భాగం తీస్తున్నాడు. బ్యాంకు వాళ్ళు చెప్పిన 25% పెట్టుబడి ఉంచాలి మరి. ఏమిట్రా రామచంద్ర, ఒకరిద్దరు అడిగారు. పౌల్ట్రీ ఫామ్ పెడుతున్నాను అని చెప్పాడు. వాళ్ళు హేళనగా నవ్వారు. ఉచిత సలహా ఇచ్చారు. మీ బావ మంచి హోదాలో ఉన్నాడు. బండ్రోతు ఉద్యోగమైనా సరే సర్కారుది చూసుకో. ఇవన్నీ మనలాంటి వారికి అచ్చిరావు అన్నారు. రామచంద్ర జాలిగా నవ్వాడు. మనుషుల్లో ఈ భావమే పోవాలి. పోవాలంటే ఉపన్యాసాలతో పోదు, కార్యవాదిగా నిరూపించాలి. అందరూ ఫలానా రామచంద్రలా కష్టపడతాం అనుకోవాలి అనుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.